నమస్కారం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సో నన్ను ఈ స్పిరిచువల్ సైన్స్ మీద మాట్లాడండి అన్నప్పుడు నాకు అనిపించింది, మనకి ఎంతోమంది మహానుభావులు ఆల్రెడీ మాట్లాడారు. అవతార పురుషులు కావచ్చు, అవధూతలు కావచ్చు, గురువులు కావచ్చు, సిద్ధపురుషులు కావచ్చు, యోగులు కావచ్చు, ఉపన్యాసకారులు కావచ్చు, ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు, ప్రశ్నోత్తరాల విధానంలో చెప్పారు, తర్వాత విశ్లేషించి చెప్పారు. ఎంతో లిటరేచర్ ఉంది మనకి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అయినా కూడా నా ధర్మాన్ని నేను పాటిద్దాము, ఎందుకంటే నా జీవితం అంతా నేను ఈ స్పిరిచువల్ సైన్స్కే ఇన్వెస్ట్ చేశాను. సో నాకు అనిపించింది, ఎంతమంది మాట్లాడినా ఏ కాలానికి అనుగుణంగా మాట్లాడేవాళ్ళు కావాలి. సత్యం ఒకటే, ఎప్పటికీ సత్యం ఒక్కటే. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన ఋషుల సమయం నుంచి అన్ని దేశాలకి, వాళ్ళు జర్మనీ వాసులు అవ్వచ్చు, అమెరికన్స్ అవ్వచ్చు, రష్యన్స్ అవ్వచ్చు, ఇండియన్స్ అవ్వచ్చు, అందరికీ ఒకటే సత్యం జీవులకి. సో చెప్పే విధానాలు వేరువేరు. నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే మనం మనుషులము, రకరకాల మనస్తత్వాలు కలవాళ్ళం. ఇప్పుడు నేను ఒక గృహిణిని, ఒక బిజినెస్ ఉమెన్ని, సంసారంగా, సాంఘికంగా, బంధుమిత్రులతో, బాంధవ్యాలతో జీవితాన్ని ప్రతి క్షణము ఆస్వాదిస్తూ ఆనందిస్తూ జీవిస్తున్నాను. కాబట్టి నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అదే సత్యాన్ని కొంతమంది బాగా కనెక్ట్ అవుతారేమో అనిపించి నేను మాట్లాడడానికి సిద్ధమయ్యాను. ఈ మధ్య నా స్నేహితురాలు అడిగిందనమాట, అందరికీ నీకులాగా ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా అని. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఒక పొడి పొడి సిద్ధాంతం కాదు, ఒక డ్రై థియరీ కాదు. ఈ సబ్జెక్ట్, స్పిరిచువల్ సైన్స్ అనే సబ్జెక్టు మన గురించి మనం తెలుసుకోవటం, మనం ఆనందంగా జీవించటం, ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడేది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి? ఎవరికి ఆనందంగా జీవించాలని కోరిక ఉండదు చెప్పండి? ఎవరికి ప్రశాంతంగా అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకోవాలని ఉండదు చెప్పండి? జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన సబ్జెక్ట్ ఇది స్పిరిచువల్ సైన్స్. అంటే దీని గురించి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండబట్టి అందరూ ఇది నాకు కాదు, నాకు అవసరం లేదు, లేదా నేను 60 సంవత్సరాలు వచ్చాక దీని దగ్గరికి వెళతాను అనే అపోహలు చాలామందికి ఉన్నాయి. ఆర్ ఇది స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అయ్యో ఏదో కోల్పోయిన వాళ్ళు, చాలా సమస్యలు ఉన్నవాళ్ళు అనే ఒక అపోహ కూడా ఉంది మన సొసైటీలో. ఈ సబ్జెక్టు నన్ను గురించి నేను తెలుసుకోకుండా ఎన్ని సాధించినా నాకు ఆ తృప్తి ఉండదు, ఎవరికైనా ఉండదు. సో అందుకని దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి మనిషికి తెలియాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఉన్నాడనుకోండి, వాళ్ళకి చాలా పరికరాలు కావాలి, ఒక ల్యాబొరేటరీ కావాలి. ఏదైనా ఇన్వెంట్ చేయాలంటే, ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలంటే ఒక ల్యాబొరేటరీ ఉండాలి, రకరకాల పరికరాలు ఉండాలి, బోలెడంత ఫండింగ్ ఉండాలి, ఎన్నో సంవత్సరాల కృషి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెట్టి దాని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ 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 ఎప్పటికో ఇన్వెన్షన్స్ అవుతాయి. కానీ ఈ స్పిరిచువల్ సైన్స్లో మన గురించి తెలుసుకోవటానికి మనకి ఏమీ అవసరం లేదు. ల్యాబొరేటరీ అంటే ఏంటంటే మన బాడీ, మైండ్, మన ఎక్స్పీరియన్సెస్, మన థాట్స్ అండ్ ఫీలింగ్స్, పర్సెప్షన్స్, ప్లస్ మనకి కావాల్సింది మనకి ఉండే ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి క్షణం నుంచి మనకి అవే పరికరాలు మనకి. సో మన ఋషులు, నాకు మన దేశంలో, ఈ పుణ్య భూమి భారతదేశంలో, ఈ ధర్మక్షేత్రంలో పుట్టినందుకు ఎంతో గర్వపడతాను, ఎంతో అదృష్టంగా భావిస్తాను.
అందరూ అన్ని దేశాలు ఒకటే, అందరూ ఒకటే. కానీ మన దేశం ప్రాముఖ్యత ఏంటంటే ఈ స్పిరిచువల్ సైన్స్ చాలా బాగా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన శాస్త్రజ్ఞులు దాని మీద చాలా 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 రీసెర్చ్ చేసి కనిపెట్టి దాని మీద ఎంతో చక్కగా బోలెడు పబ్లిష్ చేశారు. ఉపనిషత్స్ అనుకోండి, బ్రహ్మసూత్రాలు అనుకోండి, వేదాంత సారం అనుకోండి, శంకరాచార్యుల భాష్యం, పాణిని మహాభాష్యం అనుకోండి, భగవద్గీత, ఎన్నో విధాలుగా ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకువచ్చారు. తర్వాత ఈ సబ్జెక్టు కాలానుసారం మనుషులకి అర్థమయ్యే రీతిలో దాన్ని వివరించబడుతూనే ఉంది. అయినా కూడా ఇంకా మనము ఒక బుద్ధుడు వచ్చి సఫరింగ్ నుంచి బయటపడే దారి ఉంది, నిర్వాణ చేరుకోవచ్చు, ముక్తి అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ ఉంది అని ఎన్నిసార్లు దద్దరిల్లేటట్టు ఎంతమంది చెప్పినా కూడా దాన్ని మనం ఎందుకో పూర్తిగా అవగాహన చేసుకోము. సో దీంట్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. చాలా మటుకు ఏమనుకుంటారంటే వైరాగ్యము అనే ఒక పదం మీరందరూ వినే ఉంటారు. వైరాగ్యము, మనకి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మన గురించి మనం తెలుసుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అని మన యోగ వేదాంతంలో చెప్పారు. అవి వివేకము, వైరాగ్యము, షడ్ సంపత్తి, ముముక్షత్వం. ఈ వర్డ్స్ కొంచెం సంస్కృతం కొంచెం తెలియని వాళ్ళకి, భాష పరంగా బాగా పరిచయం లేని వాళ్ళకి అవేవో పెద్ద పెద్ద వర్డ్స్ లాగా అనిపిస్తాయి, కానీ చాలా సింపుల్ వర్డ్స్ అవి. సో ఈ వైరాగ్యం అంటే అన్నీ వదిలేసేసి వెళ్ళిపోవటం అని ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది అందరిలో. వైరాగ్యం మీనింగ్ అన్నీ వదిలేయటం కాదండి. మన చుట్టూ ఎన్నైనా బిజినెస్లు చేసుకోవచ్చు, ఎంతైనా సాధించుకోవచ్చు. వైరాగ్యం అంటే ఫిజికల్గా వదిలేయటం కాదు, మెంటల్గా వదిలేయటం. అంటే మన సంతోషాన్ని, మన ప్రశాంతతని, మన ఆనందాన్ని వాటి మీద ఇన్వెస్ట్ చేయకుండా మన సోర్స్ ఆఫ్ ఆనందం, ప్రశాంతత మనలోనే ఉందని తెలుసుకొని వీటితో చక్కగా ఆనందంగా జీవించటం. డిటాచ్మెంట్ అనే ఒక వర్డ్ కూడా ఉంటుంది, మనం వింటూ ఉంటాం. డిటాచ్మెంట్ అంటే అన్నీ వదిలేసి పారిపోయి ఎక్కడో ఫారెస్ట్లోకి వెళ్ళిపోవటం, కేవ్లోకి వెళ్ళిపోవటం, లేకపోతే ఎక్కడికో వెళ్ళి కూర్చొని అన్నీ వదిలేసి, అన్ని బాధ్యతలు వదిలేసి పారిపోయి చేసుకోవటం కాదండి. సో డిటాచ్మెంట్ అంటే సేమ్ మనం చేసే యాక్షన్స్ చేస్తూ పోవాలి. ఆ రిజల్ట్ మీద మనకి ఈ పర్టిక్యులర్ రిజల్ట్ కావాలి అని ఉంటుంది కదా, ఇలానే అవ్వాలి, ఇలాగే కావాలి, అది వదిలేయటం అనేదే డిటాచ్మెంట్. అంతేకాని మన యాక్షన్ వదిలేయమనటం కాదు. సో ఫస్ట్ వివేకము, మనకి కావాల్సిన పరికరాలు మన దగ్గరే ఉన్నాయన్నాను. మన ముడి పదార్థాలు ఏంటి? మన ఎక్స్పీరియన్సెస్, డే టు డే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మనకి ఆలోచనలు, ఫీలింగ్స్, బాడీ, కాన్షియస్నెస్, ఎరుక, ఇవన్నీ మనం విన్నవే. సో మనము ఈ పరికరాల్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి మన గురించి చాలా బాగా తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా మటుకు ఏమనుకుంటారంటే ఈ కాన్షియస్నెస్ అనుకోండి, ఈ అవేర్నెస్ అనుకోండి, ఇది మన బాడీ మైండ్లో ఉంది అనుకొని మనం చాలా మటుకు సఫర్ అవుతూ ఉంటాం. సో కానీ మనకి తెలుసు, మనం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మనని మనం అబ్జర్వ్ చేసుకుంటే మన బాడీని మనం చూడగలుగుతున్నాం కదా. సో మన బాడీ మనని చూస్తుందా? కాదు. సో మనం బాడీని గమనించగలుగుతున్నాం. ఇది ప్రాక్టికల్గా ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకుంటే ఒక్క క్షణంలో అర్థమవుతుంది. అలాగే కళ్ళు మూసుకొని మన ఆలోచనల్ని, మన ఫీలింగ్స్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాము అంటే మన ఎరుక వాటిల్లో లేదు, అవి మన ఎరుకలో ఉన్నాయి, అవి మన కాన్షియస్నెస్లో ఉన్నాయి. ఈ బాడీ మైండ్ అనేది చాలా సింపుల్గా అర్థం అవుతుంది మనం ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దాని గురించి అబ్జర్వేషన్ పెడితే. మనం ఏంటంటే ఈ సూపర్ కాన్షియస్నెస్ అనేది, ఈ బ్రహ్మన్ అనేది, ఆర్ ఈ ఎవర్ ప్రెజెంట్ సృష్టి అనుకోండి, భగవంతుడు అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, లేకపోతే శక్తి అనుకోండి, ఏదైనా
మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు సూపర్ కాన్షియస్నెస్ అంటాం. ఆ సూపర్ కాన్షియస్నెస్ ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్గా, జీవుడిగా, జగత్తుగా మారింది రకరకాల ఫామ్స్లో, రకరకాల నేమ్స్తో. ఒక చెట్టుగా, ఒక పుట్టగా, ఒక పాముగా, ఒక మనిషిగా, ఇన్ని విధాలుగా అది ఫామ్ తీసుకుంది. అసలైతే నిర్గుణమైంది అది, ఫామ్లెస్ కాన్షియస్నెస్. మన తత్వం అది. మనం అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే, మనకుండే పరికరాలు ఉన్నాయి చూడండి. ఈ మనసు ఏం చేస్తుందంటే, అది ఎప్పుడూ దృష్టి బయటికే వెళుతుంది. దాని పనే అది బయటికి వెళ్ళటం. అంటే బయట ఉన్న వాటిని సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఆ ఇన్పుట్ తీసుకోవటం, వాటిని అర్థం చేసుకోవటం, మనకి తెలియజేయటం. మనమేమనుకుంటున్నాము, ఈ మనసే మనము అనుకొని ఐడెంటిఫై చేసేసుకున్నాం. సో ఈ బాడీ మనసుతో ఎంత ఐడెంటిఫై చేసుకున్నామంటే అసలు మనమేంటో మర్చిపోయాం. సో ఈ మరుపు సృష్టికి అవసరము. అసలు నిర్గుణమైంది, ఆకారం లేనిది, ఎప్పుడూ ఉండేది, అది ఒక దేశకాల వస్తు రూపంలోకి రావాలి అంటే దాని తత్వం వదిలేసి బయటికి రావాలి. దేశకాల వస్తు అంటే స్పేస్, దేశం అంటే స్పేస్లో ఉంటుంది. కాలం ఒక టైము, మనం ఒక టైంకి పుడతాం, ఒక టైంకి పోతాం. ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదు. సో తర్వాత ఆబ్జెక్ట్, ఒక రూపంలో ఉంటాం. అసలు రూపం లేనిది, అన్నిటికీ ఇన్ఫైనైట్గా ఉండేది, ఇటర్నల్గా ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఆ కాన్షియస్నెస్. ఇలాగా మన కాన్షియస్నెస్, మనము ఏంటంటే ఏ తత్వంతో ఉన్నామంటే దేశకాల వస్తు శూన్యత్వంతో ఉన్నాం. కానీ మనము అది కాక వీటితో ఐడెంటిఫై చేసేసరికి మనకి బోలెడంతా సఫరింగ్, సారో వస్తుంది. సో మనకి ఏది కావాలి? వైరాగ్యం ఒకటి మనం కొంచెం అర్థం చేసుకున్నాము, డిటాచ్మెంట్ అనేది కొంచెం అర్థం చేసుకున్నాము. సో ఇలాంటి స్థితిలో మనకు కావాల్సింది ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్ చాలు. ఎందుకంటే మనము ఇన్వెంట్ చేసుకోక్కర్లేదు, మన్ని డిస్కవర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రీ, ఆల్రెడీ మనము ఆ ఇటర్నల్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అది తెలుసుకోవటానికి సాధనం ఏం కావాలండి? ఒకటి సాధ్యం చేసుకోవాలంటే, ఒక చోటకి వెళ్ళాలంటే మనం ఒక సాధనం కావాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాలంటే మనకు ఒక కారో, బస్సో, రైలో, ఫ్లైటో కావాలి. కానీ మనం తెలుసుకోవాలన్నా, మనతో మనం ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? అది ఎక్కడో దూరంగా లేదు, మన ఎరుక ఎక్కడుంది? ఆల్రెడీ మనమే అది. ఓన్లీ థింగ్ అది డిస్కవర్ చేసుకొని రియలైజ్ చేసుకోవటం ఒక్కటి ఇంపార్టెంట్. అందుకే మనకి ఏ పరికరాలు అవసరం లేదు, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనని మనం తెలుసుకోవటానికి ఒక ఎంక్వైరీ చేసుకోవాలి, మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి, ఈ మనసు యొక్క తత్వం తెలుసుకోవాలి. ఈ మనసుకి ఎంతసేపు బయటికి వెళ్ళి బయట విషయాలు తెలుసుకోవటమే. సో మనం తెలుసుకోవాలంటే ఈ మనసు అది లోపలికి తిరగాలి, మనం తెలుసుకోవాలంటే. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ బాడీ మైండ్ మన ఎరుకలో ఉంది, ఎరుక వాటిలో లేదు. సో ఇది ఒక స్క్రీన్ అన్నమాట. మన ఎరుకను అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద ఐమాక్స్ థియేటర్లో స్క్రీన్ అనుకోండి, మనం ఆ స్క్రీన్ మీద రకరకాల బొమ్మలు ఉంటాయి, మనం కూడా ఉంటాం అందులో, క్యారెక్టరు మనతో పాటు ఉండేది ఉంటాయి. సో మనము రోల్ మటుకే అది, మనం ఇది అని తెలుసుకొని ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మనకి ఏది కూడా అంత ఈజీగా వెయ్ డౌన్ చేయదు, మనని ఇబ్బంది పెట్టదు. సో ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది మన అన్వేషణ. ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే ప్రస్తుతం ఓకే సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటారు. మీరు ఎవరినైనా అడగండి, ఒక ప్రైమ్ మినిస్టర్ని అడగండి, ఒక దేశ ప్రెసిడెంట్ని అడగండి, లేకపోతే ఒక పని మనిషిని అడగండి, లేకపోతే ఒక టెర్రరిస్ట్ని అడగండి, ఎవరిని అడిగినా కావాల్సిన ఈ రెండే అనుకుంటారు. ఈ రెండు ఎందుకు కావాలనుకుంటారంటే అది మన యొక్క నేచర్ కాబట్టి, మన యొక్క
వాసన అది. సో అది లాగుతూ ఉంటుంది మన వైపుకి. అది మనకి లోపలికి వెళ్ళటం తెలియక వీలైనంత మటుకు బయటికి వెళ్ళి సాధించుకోవటం, ఈ పని చేసుకొని ఇది చేస్తే మనకు ఆనందం వస్తుంది అని పరిగెత్తుతూ ఉంటాము. తప్పు లేదండి, కానీ నేనేమంటున్నానంటే పనులన్నీ మానేయటం కాదు, అక్కడ లేదు ఆనందం ఇక్కడే ఉంది మనలో ఉందని తెలుసుకొని రికగ్నైజ్ చేసి కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వటం, దాని గురించి చెప్తున్నాను. సో మనుషులందరూ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏది అనిపిస్తే, నాకు పవర్ కావాలంటే పవర్ వైపు, నాకు సంపద కావాలంటే సంపద వైపు, నాకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వైపు, నాకు స్పోర్ట్స్ కావాలి స్పోర్ట్స్, సంగీతం, ఇట్లా రకరకాలుగా వెళ్తూ ఉంటారు. డెఫినెట్లీ మనం ఏంటంటే ఈ కాన్షియస్నెస్ అన్నాను చూడండి, ఈ కాన్షియస్నెస్ క్వాలిటీ ఒకటి ఏంటంటే క్రియేటివిటీ, అబ్సల్యూట్ పొటెన్షియల్ అండ్ క్రియేటివిటీ అన్నమాట. సో అది క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి, అది దాని యొక్క గుణం అన్నమాట. అవన్నీ చేసుకోవచ్చు. చేస్తూ ఏమనిపిస్తుందంటే ప్రతి వాళ్ళకి అయ్యో ఎన్ని సాధించినా ఎన్ని చేసినా ఎక్కడో సంతోషం లోపిస్తుందే, ఎక్కడో ప్రశాంతత లేదే, ఇప్పటికీ లేదే, జీవితాంతం కష్టపడ్డానే, జీవితాంతం చూసుకున్నానే, నాకు అన్ని విధాలుగా అందరినీ, అయినా కూడా ఏదో తృప్తి లోపిస్తుంది అని ఎప్పుడుకో తెలుస్తుంది. సమ్టైమ్స్ డెత్ బెడ్ మీద తెలియవచ్చు, తర్వాత ఈ జన్మకు కూడా తెలియకపోవచ్చు, ఆర్ తెలిసినా కూడా అప్పుడప్పుడు సూచనగా పక్కకు తోసేస్తుంటావు. ఎందుకంటే మనకి నిజంగా తెలియదు ఏం చేయాలో తెలీదు, కరెక్ట్ గైడెన్స్ తీసుకునే స్టేట్లో మనం ఉండము కూడా. ఎందుకంటే ఈ స్పిరిచువల్ సైన్స్ ఎంత వాస్ట్గా ఉందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. కొంతమంది క్రియాయోగం చేయండి అంటారు, కొంతమంది కుండలిని యోగా చేయండి అంటారు, కొంతమంది జ్ఞాన యోగా రమణ మహర్షి గారి సెల్ఫ్ ఎంక్వైరీ వాడండి అంటారు. ఇస్కాన్ అనుకోండి ఇట్లా భక్తి యోగం, భక్తిలో మునగండి అంటారు. ఇంకొకళ్ళు కర్మయోగం, స్వామి వివేకానంద వారు చెప్పినట్టు కర్మ చేయండి అంటారు. సో ఇన్ని రకాలుగా మనం వినేసరికి మనకి ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు, దాన్ని ఎలా తీసుకెళ్లాలో అర్థం కాదు. అర్థం చేసుకోవటానికి మనం కొంచెం టైము మన మీద పెట్టుకోవాలండి. మనం అర్థం చేసుకుంటే మనకి మొత్తం ప్రపంచం అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఆసనాలు ఉన్నాయి. మామూలుగా యోగా అంటే యాక్చువల్లీ మనం యునైట్ అవ్వటం, మనతో మనం కలవటం, అది యోగా. ఏదైనా యోగా అంటే దానికే. ఆ గోల్ మర్చిపోతున్నాం మనం తెలుసుకోవటం, లేదా సెసేషన్ ఆఫ్ సఫరింగ్, మనం ఈ సఫరింగ్ నుంచి విముక్తి కావాలి అనే గోల్ ఒకటి మర్చిపోతున్నాం. ఎవరో ఏదో చెప్తారు ఇది చేస్తే మనకి మంచిది. అఫ్కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి, మనం ఆరోగ్యంగా ఉంటాము, డెఫినెట్గా చాలా హెల్ప్ ఉంటాయి ఆన్ ది వే, బోలెడన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ అసలు గోల్ మర్చిపోయి మనం ఇక్కడే మిగిలిపోతూ ఉంటాం. ఎన్నో గంటలు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకు ధ్యానం చేస్తున్నారంటే ధ్యానం చేస్తే మంచిది, ఏదో వింటాము ఆరోగ్యానికి మంచిది, ఆర్ వాట్ ఎవర్. సగం అర్థం చేసుకొని సగము వాటిని వాడుకుంటే దాని రిజల్ట్ కూడా అలాగే సగమే వస్తుంది. సో అందుకని రైట్ అండర్స్టాండింగ్ అని చెప్పాను మొదలే నేను. మన బుద్ధుడు మనకి ఈ సఫరింగ్ నుంచి విముక్తి కావటం చాలా తేలిక, దానికి 8 ఫోల్డ్ పాత్ ఉందని చెప్పారు కదా. సో ఫస్ట్ది ఏంటి, రైట్ అండర్స్టాండింగ్ అని చెప్పారు. సో రైట్ అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ వల్ల మనకి ఏమొస్తుంది, రైట్ ఆలోచనలు వస్తాయి. రైట్ ఆలోచనల వల్ల మనకి రైట్ స్పీచ్ వస్తుంది, మాట్లాడే తీరు. రైట్ స్పీచ్ వల్ల మనం రైట్ యాక్షన్స్ చేస్తాం, ఏమి చేయాలో, ఎంతవరకు చేయాలో, ఎలా డిటాచ్డ్గా చేయాలో చేస్తాం. రైట్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ సంసారంలో ఉండాలి కాబట్టి ధార్మికంగా రైట్ లైవ్లీహుడ్లో ఉంటాము. మనము సంపాదించేది కానీ చేసేది కానీ ధర్మబద్ధంగా ఉంటాము. రైట్ లైవ్లీహుడ్ తర్వాత రైట్ ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్, రైట్ ఎఫర్ట్ అంటే అభ్యాసం అంటాం చూడండి, మనకి భగవద్గీతలో చెప్పేది వైరాగ్యము అభ్యాసము. సో ఈ రైట్ ఎఫర్ట్ పెట్టాలి. ఏదో ఎఫర్ట్ పెట్టి ఎందుకు పెడుతున్నామో తెలియకుండా అలా టైము రాంగ్ ఎఫర్ట్, రాంగ్ నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేయకూడదు. రైట్ ఎఫర్ట్ పెట్టాలి. దానివల్ల రైట్ మైండ్ఫుల్నెస్, తర్వాత రైట్ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. సో ఈ మార్గాలు అన్నీ కూడా, ఇప్పుడు చెప్పిన యోగాలన్నీ కూడా, క్రియాయోగం అనుకోండి, కుండలిని యోగం అనుకోండి, మామూలుగా ఆసనం అనుకోండి,
జ్ఞానయోగం అనుకోండి, ఏదైనా కూడా కర్మయోగం అనుకోండి, ఏదైనా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే మన మనస్సుని ఒక స్టేట్కి తీసుకెళ్తుంది. ఆ మనస్సుని ఒక స్కాటర్డ్ స్టేట్ నుంచి ఒక కాన్సన్ట్రేటెడ్ స్టేట్కి తీసుకెళ్తాను వాటికే పనికొస్తాయి. అది అప్పుడు తేలిగ్గా తన్ని తను తెలుసుకుంటుంది. సో మెడిటేషన్ కాదు, మెడిటేషన్ గోల్ కాన్సన్ట్రేషన్ మటుకే. మైండ్ఫుల్నెస్, ఈ మధ్యకాలంలో మనం మైండ్ఫుల్నెస్ గురించి చాలా వింటున్నాం. ఇవన్నీ కూడా ఒకటే వర్డ్, మెడిటేటివ్నెస్ అంతే. కానీ రకరకాలుగా మనకి ఈ బోధిధర్ముడు సౌత్ ఇండియా నుంచి, తమిళనాడు నుంచి చైనాకి వెళ్ళి ఆయన ఇదే మెడిటేషన్ని అక్కడి నుంచి మళ్ళీ జపాన్కి వెళ్ళి జెన్ మెడిటేషన్గా మారింది. ప్రతిదీ ఈ మన దేశం నుంచే వేరే దేశానికి వెళ్ళి దాని పలకటం రాక కొన్ని వర్డ్స్ మారిపోయినాయి వాటి పేర్లు. కానీ నేను చెప్పినట్టు ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఒకటే సత్యం, ఆ సత్యం ఒకటే ఎక్కడైనా ఏ దేశంలో అయినా. అలాగా మైండ్ఫుల్నెస్ అంటే ప్రతి క్షణము ఎరుకలో ఉండటం. ఈ మూమెంట్లో ఏ పని చేస్తున్నామో ఆ పనిలో ప్రెజెన్స్ తీసుకురావటం. అంటే మనం చుట్టూ ఉన్నది అబ్జర్వ్ చేస్తూ మన సెన్స్ ఆర్గన్స్ని మనం చేసే పని మీద, చేతులు కడుక్కున్నా, మొహం కడుక్కున్నా, ఏ పని చేసినా దాని మీదనే దృష్టి పెట్టటం. అలా చెయ్యాలి అంటే మనకి మైండ్ కాన్సన్ట్రేటెడ్ అవ్వాలి. మనకి ఏంటంటే ఒక 5 స్టేట్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి మనుషుల్లో. ఒక 5 స్టేట్స్ ఉంటాయి. మొదటి స్టేట్ మూఢ అంటాం. మూఢ స్థితి అంటే చాలా కొంచెం బద్ధకంగా, లేజీగా, డల్గా ఉండే మనస్సు. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ క్షిప్త. క్షిప్త అంటే చాలా స్కాటర్డ్ మైండ్ అన్నమాట. అంటే అన్ని చోట్లకి పరిగెడుతూ ఉంటుంది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడికి. అది క్షిప్త. మూడోది విక్షిప్త. అంటే ఒక్కొక్కసారి స్కాటర్డ్ మైండే కానీ ప్రీఆక్యుపైడ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా బిజినెస్ పరంగా ఏదైనా వచ్చినప్పుడు కానీ దాని మీదే ఆక్యుపై అయ్యి ఉంటాం చూడండి, దాన్ని సాధించడానికి, దాన్ని తేల్చడానికి, దానిలో సక్సెస్ పొందటానికి. అది ఆ మూడో స్టేట్ ఆఫ్ మైండ్. నాలుగో స్టేట్ ఏకాగ్ర. ఏకాగ్ర అంటే చాలా కాన్సన్ట్రేటెడ్ మైండ్ అన్నమాట. ఐదవది నిరుద్ధ అంటే కంప్లీట్లీ రెస్ట్రెయిన్డ్ కంట్రోల్డ్ మైండ్. అంటే ఇక మనసు మన ఎటు తీసుకుపోదు, మనమే ఆ మనసుకి పని చెప్తామన్నమాట. మన కంట్రోల్లో మనసు ఉంటుంది, ఆ స్టేట్. సో ఇప్పుడు మనం సాధించవలసిందంతా ఈ మనస్సుతో. సో ఈ మనసుని మనం ఆ లాస్ట్ 2 స్టేట్స్కి తీసుకురావాలి, ఏకాగ్ర, నిరుద్ధ. దానికే ఈ ప్రయత్నాలన్నీ, ఈ అన్ని రకాల సాధనలు. లేకపోతే సాధన మనం కనుక్కోవటానికి ఆల్రెడీ మన దగ్గర ఉంది, తెలుసుకోవటానికి ఏ సాధన అవసరం లేదు. కానీ మనస్సుని, ఈ మనసే కదా మన ఇన్స్ట్రుమెంట్, ఇది బయటికి పోయేదాన్ని లోపలికి తీక్షణంగా పంపించాలి, లోతుగా పంపించాలి మనం తెలుసుకోవటానికి. సో ఈ మనస్సుకి టెక్నిక్స్ ఇవి. సో ఇవి అల్టిమేట్లీ గోల్ ఇన్ ఇట్ సెల్ఫ్ కాదు. సో ఈ దీనికోసం మనం ఏది చేసినా, మనం ప్రాణాయామ చేసినా, ప్రాణాయామాలు ఎందుకు చేస్తారు? ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు, ఋషులు వాళ్ళు గమనించారు, మన మనస్సు మారుతూ ఉంటే, వికల్పంగా తయారవుతూ ఉంటే మన బ్రెత్ మారుతూ ఉంటుంది. కోపం వస్తే ఒక రకంగా ఉంటుంది, శాంతంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, చికాకుగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, అసూయగా ఉంటే ఒక రకంగా గాలి పీలుస్తున్నాం. ఇవన్నీ చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేసి మనకి మన మూడ్ మారటం, మన ఫీలింగ్స్ మారటం కష్టం కాబట్టి ఏదో ఒక టెక్నిక్ సాయం తీసుకోవాలి. కాబట్టి ఇలాగ ప్రాణాయామాల ద్వారా మన బ్రెత్ని కంట్రోల్ చేస్తూ దాన్ని ఒక రూపంలోకి తీసుకొచ్చి దానివల్ల మనసు కామ్ అవ్వటానికి చేస్తున్నాం. ఇప్పుడు యోగాసనాలు చేస్తాం. యోగాసనాలు చేసినప్పుడు ఏంటంటే ఆ బాడీ స్టిల్గా లేనప్పుడు పతంజలి ఏం చెప్పారు? సుఖస్థిర ఆసనం చాలు మనకి. కానీ ఆ సుఖస్థిర ఆసనంలో కూర్చోటమే లేదే. మన మనస్సు అంత అల్లకల్లోలంగా ఉంటే మన బాడీ కూర్చోదు స్టిల్గా ఒక చోట కూడా. సో బాడీ కూర్చోవాలి, మనసు కూర్చోవాలి, రెండు కూర్చోవాలి. కాబట్టి మన వాళ్ళు గమనించారు, కాలము మారుతున్న కొద్దీ మనుషుల్లో ఈ అలజడి, మనసు ఒక దగ్గర నిలకడగా లేకపోవటం చూసి, సరే
బాడీకి ఆసనాలు పెట్టారు. ఆసనాలు చేసినప్పుడు మనం రకరకాల ఆసనాలు చేసినప్పుడు మన లోపల ఉన్న ఈ హార్మోన్స్, ఈ ఎండోక్రైన్ ఛానల్లెస్ గ్లాండ్స్ని మంచిగా మసాజ్ అవుతూ ఉంటాయి. సో దాని స్మూత్ ఫ్లో, దానికి అవసరమైన టాక్సిన్స్, స్ట్రెస్ హార్మోన్స్ కాకుండా మనకి బెనిఫిషియల్వి అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని ఆసనాలు ఉన్నాయండి. ఒక్కొక్క ఆసనం మీరు దీర్ఘంగా దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. దానిలో ప్రాక్టీస్ కూడా చేయాలి. 3 నెలలు కన్సిస్టెంట్గా ఒక ఆసనం చేస్తే మనకి కోపం అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అలా ఎంతో 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 శాస్త్రవేత్తలు, మనకి ఋషులు, యోగులు దాని గురించి చాలా రీసెర్చ్ చేసి మనకు అందించారు. వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మన మనసుని స్థిరంగా ఉంచటానికి. మనసు స్థిరంగా ఉంటేనే మనము సుఖశాంతుల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం నిమిషం. ఈ మనసు ఏంటండి? ఆలోచిస్తుంది. ఓకే, మనకి పతాంజలి ఏం చెప్పారు? చిత్తవృత్తి నిరోధ. యోగా ఏంటి? చిత్తవృత్తి నిరోధ. వృత్తి అంటే మనం అందరం విన్నాం ఈ మాట, మీ అందరికీ తెలిసిందే. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మళ్ళీ మళ్ళీ విన్నా తీయగా ఉంటుంది. స్పిరిచువల్ సైన్స్ ఎంతమంది చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా దీన్ని వింటే ఎంతో హాయిగా ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్. ఎందుకంటే ఇది మన గురించి చెప్తుంది కాబట్టి. సో ఈ వృత్తి అంటే మోడిఫికేషన్స్, అంటే ఒక ఆలోచన మోడిఫై అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన తప్పు కాదు, దాని మోడిఫికేషన్స్ వల్లనే మైండ్ చాలా చిందరవందరగా, స్కాటర్డ్గా అవుతుందన్నమాట. సో ఈ వృత్తి మనం ఎప్పుడైతే ఏకాగ్ర చిత్తం, నిరుద్ధ చిత్తం పెట్టినప్పుడు మన లోపల మైండ్ ఎంత స్టేబుల్గా ఉంటుందంటే ఏ ఆలోచన వచ్చినా ఈ వృత్తిని క్రియేట్ చేయదు. మనసు లక్షణం ఆలోచించటం. మనం ఆలోచనలు ఆపలేము, ఆలోచనలు కంట్రోల్ చేయలేము. ఆలోచన రహిత స్థితి అనేది ఇంపాసిబుల్. మనం ఏం చేయాలి అంటే ఈ వృత్తుల్ని నిరోధించాలి. ఎవరు కూడా మన పతాంజలి కానీ మన మహర్షులు కానీ ఎవరు ఆలోచనలు ఆపేయండి అని ఎప్పుడూ చెప్పలే. చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. సో ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒక ఆలోచన నుంచి ఇంకొక దానికి వెళ్తుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటాం, ఆ బ్రేక్ఫాస్ట్ నుంచి ఇంకోటి గుర్తొస్తుంది, ఒక కుక్క గుర్తొస్తుంది, ఇంకో పాత విషయాలు గుర్తొస్తాయి. సో మనసు అనేది, ఈ ఆలోచన ప్రాసెస్ అనేది ఎప్పుడూ కూడా పాస్ట్తో లింక్ అయి ఉంటుంది. మనం ప్రజెంట్లో ఉన్నప్పుడు ఈ మోడిఫికేషన్స్ అవ్వవు, ఈ ఎరుకలో ఉన్నప్పుడు. సో ఈ మనసుని స్థిరత్వంలోకి తీసుకొచ్చి స్థితప్రజ్ఞులుగా ఉంటూ మనం చుట్టూ ఉండే అన్ని వ్యవహారాలు, అన్ని విషయాలు చూసుకుంటూ చేసుకుంటూ మన జీవితాన్ని ఎంతో అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇనీషియల్గా ఒక గురువు అవసరం, ఒక మెంటర్ అనుకోండి, గైడ్ అనుకోండి, గురువు అనుకోండి అవసరం. ఎందుకంటే మనకి రైట్ అండర్స్టాండింగ్ తీసుకురావాలి. ఆ గురువు వల్ల మనకి రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ రైట్ అండర్స్టాండింగ్ వరకు మనకి చాలా అవసరం. తర్వాత మనం ఇండిపెండెంట్గా మనమే పైకి లేపుకోగలగాలి, మనమే ఉద్ధరించుకోగలగాలి. వేరే ఎవ్వరూ కూడా మనకి సాయం చేయలేరు. బయట నుంచి ఎవరైనా ఇన్స్పైర్ చేయగలుగుతారు, మోటివేట్ చేయగలుగుతారు, రైట్ అండర్స్టాండింగ్ రావటానికి మనకి హెల్ప్ చేయగలుగుతారే. కానీ మనని తెలుసుకోవటానికి, మనం ఉద్ధరించుకోవటానికి ఆ భగవంతుడు కూడా వచ్చి ఏమీ చేయలేడు, ఆ గురువు కూడా వచ్చి ఏం చేయలేడు. వాళ్ళు చెప్పేది చేసేది అంత మటుకే. సో ఈ భగవంతుడు, ఈ యూనివర్స్ అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది, ఆ ఎరుకలోనే ఉంది. సో ఆల్రెడీ మనని ప్యాకేజ్గా పంపించారు ఇక్కడికి క్రియేటర్. సో దానికోసం ప్రత్యేకంగా ఎవరో వచ్చి మన్నేదో ఉద్ధరిస్తారు అనే నమ్మకం, ఆశ పెట్టుకోకండి. ఎవరికి వాళ్ళు ఈ సెల్ఫ్ ఎంక్వైరీలో ఉంటూ రైట్ అండర్స్టాండింగ్తో ముందుకు సాగాలి. సో అప్పుడే మన లక్ష్యం, మనం తెలుసుకోవటం, ఈ సఫరింగ్ నుంచి వెళ్ళిపోవటం. మన దగ్గర నుంచి సఫరింగ్ అనేదే రాదు. ఈ సఫరింగ్ ఏంటండి? అసలు పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ అంటే మనకి ఫిజికల్గా ఏదో ఒక పెయిన్ వస్తుంది, బాడీకి వస్తుంది. దాన్ని మనము మానసికంగా సఫరింగ్గా తయారు చేసుకుంటాం, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఏదో ఒక మాట అన్నా, ఒక ఒపీనియన్ చెప్పినా మనం ఏం చేస్తాము? ఆ మారుతున్న మాటలు, అవి మారుతున్న మనస్తత్వం ఆ మనిషిది, ప్రతిదీ మారుతూ ఉంటుంది.
వాళ్ళు ఏదో చెప్తే దాన్ని పట్టుకొని మనము వాళ్ళ ఒపీనియన్ని కానీ వాళ్ళ మాటల్ని కానీ దాన్ని పట్టుకొని వదలకుండా మనం పదే పదే గుర్తు తెచ్చుకొని మనలో ఆ పాస్ట్ కెమిస్ట్రీని అలా ఉంచుకుంటున్నాం. దానివల్లనే మనకి సఫరింగ్ అనేది వస్తుంది. ఏది రియల్ ఏది అన్రియల్ అనేది తెలుసుకోవటం వివేకం. నేను మొదటి లక్షణం అని చెప్పాను కదా, మనకి కావాల్సిన లక్షణం మనం తెలుసుకోవటానికి వివేకం. సో వివేకంతో మనం ఏం చేయాలంటే ఏది సత్యం ఏది అసత్యం, ఏది రియల్ ఏది అన్రియల్ అంటే ఇక్కడ నేను చెప్పే రియల్ అన్రియల్ యొక్క మీనింగ్ ఏంటంటే ఎప్పటికీ మారనిది, పర్మనెంట్గా ఒకే రకంగా ఉండేది రియల్, ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది అన్రియల్. మనకి తెలుసు మన బాడీ మారుతూ ఉంటుంది, ప్రతి నిమిషం దాని సెల్స్ దాని పనులు అవి మారుతూ ఉంటాయి. మన మనస్సు ఇప్పుడు ఒక ఆలోచన రేపు ఒక ఆలోచన, ఇప్పుడు ఒక భావం రేపు ఒక భావం, ఇది మారుతూనే ఉంటుంది. సో ఈ మారేది ఎప్పుడు మారేది రియల్ కాదు. సో దాన్ని పట్టుకొని మనం అనవసరంగా అన్రియల్ని రియల్ అనుకొని ఈ అహంకారం అనేది తయారవుతుంది. ఈ అహంకారం అన్నా ఈగో సెల్ఫ్ అన్నా ఏంటంటే మనం ఎప్పుడైతే దీంతో ఐడెంటిఫై అవుతామో, మన మనస్సు మన బాడీయే మనము అని ఎప్పుడైతే దాంతో ఐక్యం అవుతామో ఐడెంటిఫై అవుతామో ఈ సఫరింగ్కి కాజ్ అవుతామన్నమాట. ఎప్పుడైతే మనం తెలుసుకొని మనలో నిశ్చింతగా మనం ఎప్పుడైతే నివాసం చేస్తామో అప్పుడు ఈ మనసు ఈ బాడీ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, కానీ అవి వాటికి పవర్ ఉండదు, మనని కష్టపెట్టే పవరే ఉండదు. ఎందుకంటే మనకి ఆ ఈగో సెల్ఫ్ అహంకారం రాలిపోతుంది. రియల్ సెల్ఫ్ తెలుసుకున్నాక ఇంకా ఇది ఆగదు. ఈ అన్రియల్ సెల్ఫ్ ఇప్పటి వరకు దేంతో అయితే ఐడెంటిఫై చేసి ఇదే నేను, ఇది నా బాధ, ఇది నా కష్టం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు అయిష్టం అనేవి పోతాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మన మనసుకి ఏంటంటే ఇది ఇష్ట అయిష్టాలతో అది ఎప్పుడూ పోరాడుతూ ఉంటుంది. లైక్స్ అండ్ డిస్లైక్స్, డిజైర్స్, ఇవి మనసుకి ఉండే లక్షణం. దాని డిజైర్ ఎప్పుడు దానికి డిజైర్ ఏదో కావాలని, ఇదేనికి కావాలనేది ఆనందము ప్రశాంతతకే. ఏ ప్రయత్నం మనసు చేసినా దానికోసమే, కానీ కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళదు అది. సో ఆ కోరికల వల్ల నాకు ఇది ఇష్టము అది ఇష్టం లేదు, ఇష్టం ఉన్నది ఎక్కువ కావాలి, ఇష్టం లేనిది ఉండకూడదు. ఇదే మన బాధ, ఇదే మన సంసారం. సో ఈ మనసుని ఎప్పుడైతే ఏకాగ్రతల్లో తీసుకొస్తామో మెడిటేషన్ ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ ఈ రకరకాల సాధనల ద్వారా కానీ అప్పుడు మనకి ఒక రకమైన లేజర్ లాగా మనసు అప్పటి వరకు ఏమవుతుందంటే ఒక లెన్స్ లాగా పనిచేస్తుంది. లెన్స్ అంటే కలర్ లెన్స్. మనం కలర్ గ్లాసులు వేసుకున్నాం అనుకోండి, మనం చూసేదంతా ఆ కలర్లో కనిపిస్తుంది. ఆ కలర్ గ్లాస్ ఏంటంటే మన కండిషన్స్, మన ఒపీనియన్స్, మన బిలీఫ్స్, రాంగ్ బిలీఫ్స్ అన్నమాట, విత్ ద రాంగ్ నాలెడ్జ్, వాటితో అలాగ కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మనం మనసుని లోపలికి పంపిస్తామో, కూర్చొని మనం తెలుసుకోవటానికి మనసుని లోపలికి పంపించినప్పుడు అదొక మిర్రర్ లాగా తయారవుతుంది. అదేంటంటే ఆ ప్యూర్ అవేర్నెస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మనం చేసే ధ్యానం కానీ ఏ క్రియలు కానీ ఏదైనా కూడా మన మనస్సుని స్థిరంగా కాన్సన్ట్రేటెడ్గా పెట్టుకోవటం కోసం ఆ ప్రయత్నమే. ఇది సెల్ఫ్ ఎంక్వైరీతో కూడా, రైట్ అండర్స్టాండింగ్తో కూడా దగ్గరికి మనం చేరుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేరుకోవచ్చు. విజ్డమ్ మనకి ఉంటే ఈ క్షణంలోనే నీకు ముక్తి. ఎప్పుడో ముక్తి వస్తుందనేమి అనుకోక్కర్లే. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు కూడా సాధ్యం. కానీ దాని మీద మీరు ఎంత శ్రద్ధ పెడుతున్నారు, ఎంత కోరిక ఉంది మీకు ఆ సఫరింగ్ నుంచి దూరం అవ్వటానికి, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు చాలా మంచివంటే అవే ఒక మన యొక్క ఇంపెటస్. మనం చేరుకోవటానికి మాయలో పడిపోయి ఇందులో ఈ సంసారంలో ఉంటూ ఉంటాం. మనని తెలుసుకోవాలని ఉంటుంది, ఎలా తెలుసుకోవాలో తెలియదు. ఎప్పుడైతే ఇలాగ కన్నీళ్ళు, బాధలు, అడ్వర్సిటీస్ వస్తాయో అప్పుడు మనం సడన్గా ఆగి ఒక నిమిషం పాజ్ అయ్యి, ఇది కాదు జీవించటం, ఇలా కాదు, పైన కింద పడుతూ సఫర్ అవ్వటానికి కాదు మనం పుట్టింది, ఏదో వేరే విధానం ఉంది, జీవించే విధానం వేరే ఉంది అనే ఒక్క సడన్గా ఒక రకమైన ఆలోచన వస్తుంది. సో నేను ఎప్పుడూ చెప్తాను, కష్టాలు బాధలు ఎక్కువ వస్తే అది మన మంచికే, మనం తెలుసుకోవటానికి అది ఒక రా మెటీరియల్, ఒక ఎరువుగా పనిచేస్తుంది. సో ఏది కూడా మీరు
దాని నుంచి దూరం అవ్వటానికి వెళ్ళకండి. దాన్ని తెలుసుకోండి, అసలు అది ఏంటి, ఎవరు నన్ను కష్టపెడుతున్నారు, ఎవరు నన్ను బాధ పెడుతున్నారు, అసలు నేనెవరు అనే దానికి మీరు వెళ్తే, బయట నుంచి కాకుండా అసలు బాధపడేది ఎవరు అని మీరు ఎప్పుడైతే ప్రశ్నించుకుంటారో సడన్గా అక్కడ బాధపడేది అనేది ఎవరు లేరే, అదొక ఇల్యూజనే, ఒక డ్రీమ్ లాగా మనం ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం మనం ఈగో సెల్ఫ్ని. యాక్చువల్లీ అక్కడ ఏమీ లేదు అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు కానీ మనకి ముక్తి. ఫస్ట్ రికగ్నైజ్ చేయటం, నేను బాడీ మైండ్ కాదు, ఐఎమ్ అవేర్ ఆఫ్ బాడీ మైండ్ అనేది ఒక ఫస్ట్ స్టెప్. దాంతో మొదలవుతుందండి సెల్ఫ్ ఎంక్వైరీ. అది ఆ ప్రాసెస్ డీపెన్ అయ్యి గ్రాడ్యువల్గా కంప్లీట్గా మనమేంటో మనకి తెలుస్తుంది. సో ఈరోజు దీంతో మనం ముగిద్దాము. మళ్ళీ ఇంకా డీప్గా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.